ఇప్పుడు ముస్లింలకు ఖురాన్ ఉంది, క్రిస్టియన్స్ కి బైబిల్ ఉంది. మరి మీ హిందువులకి ఏంటి ఒక బుక్ అంటూ లేదు? ఏవేవో రకరకాల పేర్లు చెప్తారు. ఒక అథెంటిక్ సోర్స్ అంటూ ఉండాలి కదా. ఈ ప్రశ్న నా ఫ్రెండ్ ఒకడు కొన్నేళ్ల క్రితం నన్ను అడిగాడు. అదే ప్రశ్న మళ్ళీ నేను ఈ మధ్య చేసిన ఒక వీడియో కింద కమెంట్ వచ్చింది. అప్పుడు ఇప్పుడు ఒకటే సమాధానం, అవును, మా దగ్గర ఒకే పుస్తకం అంటూ లేదు. ఎందుకంటే సనాతన ధర్మం అంటే కేవలం ఒక మతం కాదు, దీనిని ఎవరు స్థాపించలేదు. ఇది ఒక పూర్తి స్థాయి జీవన విధానం. ఇప్పుడు ఎల్కేజీలోనే ఒక 5-6 సబ్జెక్టులు ఉంటాయి. ఎందుకు? అన్ని కలిపి కలగా పొలగం చేసి చెప్పేస్తే ఏమీ అర్థం కాదు కాబట్టి మ్యాథ్స్, సైన్స్, సోషల్ అంటూ సబ్జెక్ట్స్ లాగా విడదీసి చెప్తారు. అలాగే డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ బేస్, కానీ జుట్టు దగ్గర నుంచి కాళ్ల వరకు ప్రతి భాగానికి ఒక స్పెషలిస్ట్ ఉంటారు కదా. అలాగే ఇంజనీరింగ్ ఒకటే, కానీ లోపల ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి. అలాంటిది అణువు దగ్గర నుంచి అంతరిక్షం వరకు, తల్లి గర్భం నుంచి మోక్షం వరకు సృష్టి గురించి, సృష్టికర్త గురించి, సర్వేశ్వరుడు గురించి కూడా చెప్పిన మహాజ్ఞాన ప్రవాహం నా ధర్మం. మరి ఇవన్నీ క్షుణ్ణంగా చెప్పాలి అంటే ఒక్క పుస్తకం ఎలా సరిపోతుంది? అందుకే సనాతన ధర్మంలో ఒకే పుస్తకం అంటూ ఉండదు, ఒక పూర్తి స్థాయి జ్ఞాన వ్యవస్థ ఉంటుంది. అంటే అథెంటిక్ సోర్స్ ఉంది, కానీ మల్టీ లేయర్డ్ గా ఉంది. మొదటగా 4 వేదాలు, ఇవే ఫౌండేషన్. ఋగ్వేదం దేవతల స్తోత్రాలు, సృష్టి, ప్రకృతి, ఇలా వీటి గురించి చెబుతుంది. యజుర్వేదం యజ్ఞాలు, కర్మ, ఆచారం, పద్ధతులు అంటే రిచువల్స్ అంటాం కదా, వీటి గురించి చెబుతుంది. సామవేదం భక్తి గురించి సంగీత రూపంలో చెబుతుంది. అథర్వణ వేదం జనజీవనం, ఆరోగ్యం, అలవాట్లు, ఇలా వీటి గురించి చెబుతుంది. అంటే దైవం నుంచి దైనందిన జీవితం వరకు మొత్తం జ్ఞానం ఇక్కడే ఉంది. తరువాత ముఖ్యంగా 10 ఉపనిషత్తులు. ఇందులో ఫిలాసఫీ అంటే తత్వం గురించి చెబుతుంది. నేను ఎవరు, దేవుడెవరు, ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, ఇలాంటి తత్వపరమైన విషయాలన్నీ ఇక్కడ చర్చించబడతాయి. తరువాత భగవద్గీత నిజ జీవితంలో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అని చెబుతుంది. కన్ఫ్యూజన్ లో ఉన్న మనిషిని తన కర్తవ్యం ఎలా నిర్వర్తించాలి, ఒత్తిడిని ఎలా తట్టుకుని నిలబడాలి, పరిస్థితులని ఎలా చక్కదిద్దాలి అని నేర్పిస్తుంది. డైరెక్ట్ గైడెన్స్ ఇస్తుంది. ఇప్పటి వరకు థియరీ పార్ట్ అయింది కదా, ఇప్పుడు 2 ఇతిహాసాలు, శ్రీరామాయణం, మహాభారతం ఐడియల్ లైఫ్ లో ఎలా ఉండాలో చూపిస్తాయి. జీవితంలో వచ్చే కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాయి. ఇంకా 18 పురాణాలు కథల రూపంలో సులువుగా అర్థమయ్యేలా భక్తి, ధర్మము, విలువలు, వీటి గురించి చెప్తాయి. ఇవి కాక ఆరోగ్యం కోసం ఆయుర్వేదం, యుద్ధ విద్య కోసం ధనుర్వేదం, సంగీతానికి గాంధర్వ వేదం, ఆర్థిక వ్యవస్థకి అర్థశాస్త్రం అంటూ ఇలా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా ఉంది, ప్రతి గ్రంథం ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం రూపొందించబడింది. కాబట్టి మీకు ఒకే పుస్తకం అంటూ లేదా అని అడిగే ప్రశ్నకు సూటిగా చెప్పే సమాధానం ఏంటంటే, అవును, మా దగ్గర ఒకే పుస్తకం అంటూ లేదు. ఎందుకంటే మా జ్ఞాన సంపద ఒకే విషయం దగ్గర ఆగిపోలేదు. సనాతన ధర్మం అంటే ఆది తెలియని, అంతులేని ఆధ్యాత్మిక గ్రంథాలయం. మరి గ్రంథాలయంలో ఒక పుస్తకమే ఉంటుందా? జై శ్రీరామ్, జై హింద్.